శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో జూన్ 15-16 తారీఖుల్లో గానగాపురం యాత్ర మధుకరి సేవ సంప్రదించండి. తెలుగు సినిమా సామ్రాజ్యాన్ని దశాబ్దాల పాటు ఏలిన మహోన్నత వ్యక్తి దర్శకరత్న దాసరి నారాయణరావు వర్ధంతి వేళ ఇండస్ట్రీలో ఒక షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. వెండి తెరపై ఎందరికో జీవితాన్ని ప్రసాదించిన ఒక లెజెండరీ డైరెక్టర్ సమాధి నేడు సంరక్షణ లేక అనాథగా మారిపోయింది. 2017 మే 30న ఆయన భౌతికంగా దూరమైన ఆయన సృష్టించిన కళాఖండాలు తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. అలాంటి మహానుభావుడి స్మారక చిహ్నం పట్ల ఇంతటి నిర్లక్ష్యం వహించడం టాలీవుడ్ వర్గాలను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. దాసరి నారాయణరావు, ఆయన ధర్మపత్ని పద్మగార్ల సమాధులు ప్రస్తుతం అత్యంత పాడుబడ్డ స్థితిలో దర్శనమిచ్చాయి. సమాధుల చుట్టూ పిచ్చి మొక్కలు దట్టంగా పెరిగిపోయి చెత్తాచెదరంతో నిండిపోయిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దాసరి వర్ధంతి రోజే ఈ దారుణమైన దృశ్యాలు బయటకు రావడంతో నెటిజన్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వేల కోట్ల విలువైన ఆస్తులను వదిలి వెళ్లిన ఒక మహానుభావుడి కన్నవారి స్మారక చిహ్నాలను ఇలా వదిలేయడం ఎంతవరకు న్యాయమంటూ అభిమానులు దాసరి వారసులపై సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ వ్యవహారం కాస్త సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో చూసి టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ తీవ్రమైన ఆవేదనకు లోనయ్యాడు. దాసరి వర్ధంతి రోజైన నేడు ఆయన ఎవరికీ చెప్పకుండా నేరుగా తోటపల్లిలోని దాసరి సమాధి వద్దకు చేరుకున్నారు. తెలుగు సినిమాకు ఎన్నో తరాల పాటు ఆదర్శంగా నిలిచిన ఒక గొప్ప వ్యక్తి స్మారకం ఇలా ఉండడం చాలా బాధాకరమని పేర్కొన్నాడు. మనోజ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన వ్యక్తిగత సిబ్బందితో కలిసి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసే పనులను స్వయంగా పర్యవేక్షించాడు. అనంతరం దాసరి పద్మగార్ల విగ్రహాలకు నమస్కరించి ఘన నివాళులు అర్పించాడు. మనోజ్ చేసిన ఈ తక్షణ సహాయానికి అభిమానుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ దారుణమైన విషయం తెలుసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కూడా తక్షణమే రంగంలోకి దిగారు. తమ సొంత సిబ్బందిని, కార్మికులను అక్కడికి పంపించి సమాధి చుట్టూ ఉన్న పిచ్చి చెట్లను పూర్తిగా తొలగించారు. ఆ ప్రాంతాన్ని శుభ్రంగా మార్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపాదికన చేపట్టారు. పరిశ్రమకు పెద్ద దిక్కుగా నిలిచిన వ్యక్తికి ఆయన వర్ధంతి నాడే ఇలాంటి దుస్థితి ఎదురుకావడం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర భావోద్వేగాన్ని రేకెత్తిస్తోంది. ఈ సంఘటనపై నెటిజన్లు ఇతర సినీ సెలబ్రిటీలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో కేవలం డబ్బుకు తప్ప మనుషులకు, వారి జ్ఞాపకాలకు గౌరవం ఉండదని ఈ ఘటన మరోసారి నిరూపించిందంటూ నెటిజన్లు ఘాటుగా కమెంట్లు చేస్తున్నారు. ఇప్పటికైనా దాసరి కుటుంబ సభ్యులు, పరిశ్రమ పెద్దలు స్పందించి ఆ సమాధి స్థలాన్ని శాశ్వతంగా పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.